కాంగ్రెస్ ప్రభుత్వంలో సమన్వయ లోపం కనిపిస్తోందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. మంత్రుల్లో సఖ్యత కొరవడిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పులి మీద స్వారీ చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షించారు. హైడ్రాకు బడాబాబులతో పాటు సామాన్యులు సైతం భయపడుతున్నారంటున్న కోనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. సిపిఐ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశాలు ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించినటువంటి వరంగల్ వేదికగా నిర్వహించినటువంటి కౌన్సిల్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా సున్నితమైనటువంటి విమర్శలు చేశారు సిపిఐ నేతలు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పైన కూడా కొన్ని సున్నితమైనటువంటి విమర్శలు చేశారు. మంత్రివర్గంలో సమన్వయ లోపం లేదన్నట్టు ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము చేసిన ఏ విమర్శ అయినా ఒక సద్విమర్శగా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలే చేస్తాం. ఎందువల్లంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటున్నాం. ఆ క్రమంలో వాళ్ళు ఉండటం కోసం కొన్ని మంచి సూచనలు చేస్తాం, అవసరమైనటువంటి హెచ్చరికలు చేస్తాం. అది మా మిత్రధర్మం. మిత్రుడు అనేవాడు పక్కవాడికి ఏదైనా దెబ్బ తగులుతుంటే సరి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇవాళ బీఆర్ఎస్ను ప్రజలు నమ్మట్లేదు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆ తప్పులన్నింటినీ కవర్ చేసుకోవడం కోసం రోడ్లకు ఎక్కుతున్నారు. వాళ్ళకి ఒక కారణాలతో ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఇటువంటి అంశాలు. అందువలన మనం వాళ్ళని నమ్మట్లేదు, ఎల్లకాలం మనల్ని నమ్ముతారని అని కూడా అనుకోవద్దు. కాంగ్రెస్ వాళ్ళు మంచో చెడో ఇవాళ మీరు వాగ్దానాలు చేశారు. మొత్తం బడ్జెట్ మీకు ఇబ్బందే. నేను కూడా అధ్యయనం చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. బకాయిలే దాదాపు 70,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా తీర్చాల్సింది అప్పు కాదు, ఇప్పుడు తీర్చాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ. వీటన్నిటికీ ఎలా పరిష్కారం చేస్తారనేది మీరు స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉండాలి తప్పితే దాటుకుంటూ పోవద్దు. పోతే ఎంతకాలం దాటుకుంటూ పోతారు? అవసరమైతే మళ్ళీ అప్పు చేయండి, తప్పదు. మళ్ళీ అప్పు చేయండి. అప్పుని తీర్చడం కోసం అప్పు చేయక తప్పదు. కానీ బకాయిలు తీర్చండి ముందు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించి పూర్తి స్థాయి రియంబర్స్మెంట్ ఉండే విధంగా హాస్పిటల్స్ ప్రోత్సహించండి. విద్యారంగంలో ఉన్నటువంటి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీర్చండి. స్కీమ్ వర్కర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల ఫస్ట్ తారీఖు జీతం వచ్చే విధంగా చేయండి. హైదరాబాద్లో హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలను సిపిఐ పార్టీగా మీరు దాన్ని సమర్థిస్తున్నారు. అసలు హైడ్రా అంటేనే అదేదో సినిమాలో ఉంది, డ్రాగన్ ద ఎంట్రీ. అసలు ఆ పేరే భయానకంగా ఉంది. ఆ భయానకంగా అది కొద్దిమంది గుండెల్లో భయం కాదు, అది ముఖ్యంగా చిన్న వాళ్ళ భయం జరుగుతుంది. మేము సపోర్ట్ చేస్తాం, తప్పులేదు. అది నేను కూడా అసెంబ్లీలో దొంగ భూములన్నీ బయటికి తీయాలని నేను చెప్పిన వాడిని. చేస్తే మీకు బడ్జెట్కి సరిపోయిన డబ్బులు వస్తాయని చెప్పాను. కానీ ఇప్పుడు చిన్నాళ్ళు భయపడుతున్నారు. చిన్నాళ్ళ ఇళ్ళు కూల్చే పరిస్థితి వస్తే ఆ చిన్న వాళ్ళకి సంబంధించి ముందు పర్మిషన్లు ఎవరిచ్చారు, ఇటువంటివన్నీ కూడా వెరిఫై చేయండి. అది రెవెన్యూనా, మున్సిపాలిటీనా, లేకపోతే ఎట్లా బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ, ఇంజనీరింగ్ వాళ్ళ, అందరిని బుక్ చేయండి ముందు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేదంటే ప్రభుత్వం పులి మీద స్వారీ చేస్తుంది. ఆ పులి మీద స్వారీని విజయవంతం చేసుకోవాలని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా దాడులను సమర్థిస్తూనే పేదలకు దాని నుంచి విముక్తి కలిగించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.